తెలంగాణ తల్లి ఆక్రోశం. రేవంత్ రెడ్డి మంచోడు కాదు, ముంచేటోడు. బతుకుదేరువైన షాపును కూలగొట్టిండు, సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలే. కేపీహెచ్బి కాలనీ ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపులో బాధితురాలు జయమ్మ ఆవేదన. కేసీఆరే రావాలే, న్యాయం చేయాలి అని వేడుకోలు. సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాదు, ముంచేటోడు. ఇప్పటికే సగం ముంచిండు. కేసీఆర్ రాకుంటే మొత్తం ముంచేస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు పేదల బతుకులు బాగుండే, మళ్ళీ కేసీఆర్ సారే రావాలి, మాకు న్యాయం చేయాలి. బాధితురాలు జయమ్మ. హైదరాబాద్ కేపీహెచ్పి కాలనీలోని ఫుట్పాత్లపై చిరు వ్యాపారుల దుకాణాలను అధికారులు కూల్స్తుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న జయమ్మ. ఇక్కడనే కాదు ఇది, ఇలాంటి పరిస్థితి లేకపోతే ఇలాంటి దుర్మార్గం, ఇలాంటి అక్రమాలు హైదరాబాద్లోనో లేకపోతే కేపీహెచ్పిలోనో లేకపోతే కుక్కట్పల్లిలోనో మియాపూర్లోనో ఇదే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇలాంటి బుల్డోజర్లు, ఇలాంటి దుర్మార్గాలు, విధ్వంసాలే ఉన్నాయి. కాజ్పేట్ మెయిన్ సిటీలో రైల్వే స్టేషన్ దిగి కొంచెం ముందుకు రాగానే సెంటర్ వస్తుంది. ఆ సెంటర్ నుండి అటుపక్కకు ఇటుపక్కకు దాదాపుగా పేదవాళ్ళే బండిల మీద అరటిపళ్ళు, ఈ ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్తో పాటు ఇక అది టిఫిన్స్, మార్నింగ్ టిఫిన్స్, ఛాయలు ఇవన్నీ అమ్ముకుంటూ బతుకుతారు. మొత్తం ఒక్క దెబ్బతో లేపేసింది అక్కడ. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అక్కడ ఆ షాపులను. ఒక్క షాపు లేదు, మొత్తం రోడ్డు మీద పడ్డే వాళ్ళ బతుకులు. ఓ ఛాయ్ అమ్ముకున్నట్టయినా రోజుకి 500 1000 రూపాయలు సంపాదించుకొని తన ఇల్లు గడుపుకుంటాడు. ఆ అరటిపాన్లో లేకపోతే యాపిల్స్, ఆ రకరకాల ఫ్రూట్స్ అమ్ముకొని వాళ్ళు జీవనాధారం కొనసాగిస్తారు. ఆఖరికి పూలదండలు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు అక్కడ. పూలదండలు అమ్ముకునేటోళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న బతుకులన్నీ ఆ రోడ్డు సైడు పెట్టుకొని అమ్ముకుంటారు. ఒక్క దెబ్బతోటి బుల్డోజర్ వచ్చి తీసి పడేసింది అక్కడ. ఒక్క షాప్ లేదు ఇప్పుడు అక్కడ. సేమ్ ఇప్పుడు ఈ కుక్కట్పల్లిలో ఈ కేపీహెచ్పి కాలనీలో జరిగినట్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారులు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకొని బతికేటోళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళ బతుకులకు భరోసా లేకుండా అయిపోయింది. ఏ క్షణం హైడ్రా అని వచ్చి ఆ పిడుగు పడుతుందో వాళ్ళ బతుకులు ఛిద్రం అయిపోతాయో తెలియని పరిస్థితి వచ్చి దాపురించింది. కనీసం వాళ్ళకి ఎక్కడైనా మార్కెట్ సముదాయం ఏర్పాటు చేసి, ఇగో మీ చిరు వ్యాపారులంతా పలానా దగ్గర పెట్టుకొని బతకండి అంటే బాగుంటుంది. నువ్వు ఒక్కడేసారి కంతకు గన్ను పెట్టి ప్రాణం తీసినట్టు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా బతుకుతున్న వాళ్ళ బతుకులలో మన్ను పోసినావంటే నీ ప్రభుత్వము పేదల కోసం పనిచేస్తుందా, పేదల బతుకులను ఆగం చేయడానికి పనిచేస్తుందా, నువ్వే ఆలోచించుకో.